హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేశాక ఎలా ఉందో చూపిస్తున్నానండి. చూడండి ఈ వీడియోలో. హ్యాండ్స్ అయితే ఇలా వేసేసానండి. మనం బుగ్గల హ్యాండ్స్ పెట్టి పట్టి వేస్తాం కదా, అలాగా ఇదంతా ఇప్పేసి తీసుకొచ్చిందండి వాళ్ళ మమ్మీ. దీనికి కూడా పైపింగ్ అనేది వేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. భుజాలు అయితే ఇలా జాయింట్ చేసి పైపింగ్ ఇచ్చి చేస్తానండి. స్టిచ్ అయితే వేసేది ఉందండి లాస్ట్లో, కాకపోతే ఈ వీడియో తీయాలన్నట్టుగా తీసేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బ్యాక్ ఫ్రంట్ మొత్తం. హ్యాండ్స్కి షోల్డర్ దగ్గర కూడా పైపింగ్ వేయాలనుకున్నాను, కానీ టైం సరిపోలేదండి నాకు, అందుకే వేయలేదు. ఇలాగైతే దీనికి డబల్ ఫోల్డింగ్ అనేది వేశాను. ఈ డ్రెస్కి కూడా ఇలాగే సన్నగా వచ్చేటట్టుగా డబల్ ఫోల్డింగ్ వేసేసానండి. హ్యాండ్స్కి లోపల మిగిలిన క్లాత్ని కట్ చేశాను కదండి, అదే హ్యాండ్స్కి లోపల వేసేసాను. ఈ క్లాత్ని దీంట్లో వేసానండి. ఇలాగైతే వేసానండి. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయమన్నట్టుగా మోటివేషన్లా ఒక పునాది లాగా ఉంటుందండి మాకు. ఇంకొక కొంతమంది సబ్స్క్రైబర్స్కి కూడా వెళ్తుంది మా వీడియో. నార్మల్గా జాయింటింగ్ అనేది అయితే వేసానండి. ఇలాగా చూసారా ఫ్రెండ్స్? నచ్చిందనే అనుకుంటున్నా మీకు మా వీడియో. నచ్చిన కామెంట్ పెట్టండి నచ్చినట్లయితే. ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. స్టిచ్ అనేది వేసిన తర్వాత డ్రెస్ లుక్ అయితే సూపర్గా ఉందండి. డబల్ కుట్లు అయితే వేసేసాను నేను అన్నింటికి. చూసారా ఫ్రెండ్స్? ఇలాగైతే ఉందండి ఫైనల్ లుక్లో డ్రెస్ అయితే స్టిచ్ వేసేసాక. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.